హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తున్నది ఎలాగా అంటే యెమెన్ దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి స్పై షిప్ ఉంది. అంటే రహస్యంగా సముద్రపు లో ఎవరెవరు అక్కడికి వస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నటువంటిది ఐడెంటిఫై చేసేది. దాంట్లో నుంచి సమాచారం ఎప్పటికప్పుడు హౌతీ తీవ్రవాదులకు ఇస్తున్నారు. అంటే లాంగిట్యూడు, లాటిట్యూడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు. దాని ఆధారంగా గైడెడ్ మిస్సైల్స్ని వాడి లేదా గైడెడ్ డ్రోన్స్ని వాడి హౌతీ తీవ్రవాదులు దాడులకు చేస్తున్నారు. ఏదైతే ప్రపంచంలోని వాణిజ్య నౌకలు వస్తూ ఉంటే వాటి మీద జరుగుతున్నటువంటి డ్రోన్లు దాడులు, మిస్సైల్స్ దాడులు ఎట్లా అంటే ఇరాన్ స్పై షిప్స్ అక్కడ ఉండి వాటి ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటి అర్జెంటుగా ఇరాన్ వెనక్కి తెప్పించుకుంటుంది. ఎందుకని ఇజ్రాయెల్ చేసినటువంటి దాడితో బిత్తరపోయింది. ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయెల్ దారిలో తిప్పికొట్టింది కాబట్టి ఇజ్రాయెల్ చేసిన దాడిని తాము దారిలో తిప్పగొట్టగలం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆన్ చేశాం కదా అనుకుంది. కానీ అది కాస్త దెబ్బతిని లోపలికి వచ్చి వివిధ ప్రాంతాల పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందంతో భయపడినటువంటి ఇరాన్ ఇప్పుడు తన స్పై షిప్స్ని వెనక్కి తెచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి బేసుల మీద దాడి చేయడానికి రెడీ అవుతున్నది ఇజ్రాయెల్, ఏదైతే నావీ బేసుల మీద, దాంతో అర్జెంటుగా స్పై షిప్స్ని వెనక్కి తెచ్చుకుంటోంది.